అరే సమ్మ, అరే నిన్నేరా సమ్మ, అరే పరకాల సమ్మ నిన్నేరా సమ్మ. 100కి 200కి చాయ్కి సిగరెట్కి మంది దగ్గర అడుక్కు తినే బీడి బిచ్చం కళ్ళుద్దర గాడివి జర్నలిస్ట్ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడే విధవ చేతిలో నీకు నువ్వు చదువుకునే పేపర్ పెట్టుకొని నీకు నువ్వు చూసి మురిసిపోయే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవ్వరూ చదవని ఎవరు చూడని ఎవ్వరికీ తెలియని ఒక ఈ పేపర్ పెట్టుకొని ఊరి మీద తోడేళ్ళ పడి ఈ రోజుకు ఎవ్వరు దొరుకుతారు, ఎవరిని బెదిరించి ఈ పొద్దు పబ్బం గడుపుకోవాలని పొద్దున లేస్తే ఊరు మీద పడి పిచ్చి కుక్కలా ఎర్రి కుక్కలా తిరిగే నువ్వు జర్నలిస్ట్ ఎట్లయితే ఒబ్బే? పాన్ అమ్ముకునే వారి దగ్గర నుంచి మద్యపానం అమ్ముకునే వారి దాకా ఎవరిని వదలవు. నువ్వు జర్నలిస్ట్ ఎట్లయితేవరా? ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ఉండాల్సిన వారు జర్నలిస్టులు. 4వ స్తంభం రా జర్నలిస్ట్ అంటే. జర్నలిస్ట్ అంటే 4వ స్తంభం. నువ్వు జర్నలిస్ట్ ఎట్లయితేవరా? అదే ప్రజల దగ్గర ఇదే ప్రభుత్వ అధికారుల దగ్గర ముక్కు పిండి వసూలు చేసే విధవవు నువ్వు జర్నలిస్ట్ ఎట్లయితే? జర్నలిజం పేరు చెప్పుకొని బ్రోకరిజం చేస్తున్న లోఫర్ గానివా నువ్వు? అలాంటి విధవలు చేయబట్టి పాపం నిజాయితీగా ఉండి ప్రజా సమస్యలను ప్రశ్నిస్తూ ప్రజల గురించి వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తున్న అసలైన జర్నలిస్టుల మిత్రులకు కూడా నువ్వు మచ్చ తెచ్చేలా ఉన్నావు విధవ. నువ్వు జర్నలిస్ట్ ఎట్లయితే విధవ. ఎడ చదివినవరా నువ్వు? ఏ యూనివర్సిటీలో చదివినవరా నువ్వు జర్నలిజం? బేవకూఫ్ విధవ. మందిని ముంచడానికి ఒక పత్రిక పెట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తానికి నువ్వు జర్నలిస్టువా? నువ్వు జర్నలిస్ట్ ఎట్లయితేవరా విధవా? బ్రోకర్ నాయదవా? జోకర్ నాయదవా? నువ్వు ఇంకో ఎర్రి కుక్క పిచ్చి కుక్క ఊరి మీద పడి మొరుగుతుంది కాబట్టి ముందుగా నీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది బిడ్డ.